పొద్దు పొద్దున్నే ఫోన్లో దూరిపోవాలా, ప్రార్థన చేసుకోవచ్చుగా. అమ్మా ఇది ముఖ్యం. రేపు గుడ్ ఫ్రైడే, రేపు కనీసం బైబిల్ ఓపెన్ చేసి చదవచ్చుగా. సరే అమ్మా, చూస్తాను. తినే ముందు కనీసం దేవునికి కృతజ్ఞత చెప్పాలి నాన్న. ఏంటమ్మా ఎప్పుడు నా బుర్ర తింటావు? మా ప్రభువా, మా కోసం రక్తం కార్చవా తండ్రి. ప్రియులారా, క్రీస్తు కోసం ఏడ్వకండి, ఏడ్వకండి. క్రీస్తు సిలువలో ప్రాణం ఇచ్చి చాలా ఏళ్ళు అయ్యేనండి. నటనలతో జీవితం మోసపుచ్చకండి, మోసపుచ్చకండి. మరలా 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 క్రీస్తును సిలువ వేయకండి. ప్రియులారా, క్రీస్తు కోసం ఏడ్వకండి, ఏడ్వకండి. క్రీస్తు సిలువలో ప్రాణం ఇచ్చి చాలా ఏళ్ళు అయ్యేనండి. నటనలతో జీవితం మోసపుచ్చకండి, మోసపుచ్చకండి. మరలా 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 క్రీస్తును సిలువ వేయకండి. పాపపు ముసుగేసి పుణ్యత్ముడు అన్నట్టు తిరుగకండి. పలుకుల్లో ప్రేమ ఉండి పనుల్లో మోసం చేయకండి. పాపపు ముసుగేసి పుణ్యత్ముడు అన్నట్టు తిరుగకండి. పలుకుల్లో ప్రేమ ఉండి పనుల్లో మోసం చేయకండి. సిలువ చూసి కన్నీళ్లు కార్చే నటన మానండి. మనసు మారకపోతే ఆ కన్నీళ్లు వృథా అండి. సిలువ చూసి కన్నీళ్లు కార్చే నటన మానండి. మనసు మారకపోతే ఆ కన్నీళ్లు వృథా అండి. ప్రియులారా, క్రీస్తు కోసం ఏడ్వకండి, ఏడ్వకండి. క్రీస్తు సిలువలో ప్రాణం ఇచ్చి చాలా ఏళ్ళు అయ్యేనండి. నటనలతో జీవితం మోసపుచ్చకండి, మోసపుచ్చకండి. మరలా 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 క్రీస్తును సిలువ వేయకండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకము నగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా, మీరెరుగుదురు కదా, మీరెరుగుదురు కదా అని అడుగుతున్నాడు అపోస్తలుడైన పేతురు గారు. ఎవరిని? ఈ రాత్రి మనలను. మీరెరుగుదురు కదా. ఆదివారం ప్రార్థనతో ఆత్మశుద్ధి రాదండి. ఆచరణలో మార్పు లేకుంటే అది నాటకం అండి. ఆదివారం ప్రార్థనతో ఆత్మశుద్ధి రాదండి. ఆచరణలో మార్పు లేకుంటే అది నాటకం అండి. లోకానికి కనిపించే
మార్చకండి